తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. క్రిమినల్స్ రాజ్యాంగ పదవిలోకి వచ్చి మన జీవితాలను శాసిస్తామని బెదిరిస్తుంటే సహించేది లేదని, వారిపై తిరగబడడానికి తానెప్పుడు సిద్దమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారిని రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వనని తేల్చెప్పారు. వైసీపీ నేతలు నేరస్తులకు కులాలు ఆపాదిస్తున్నారని, వారి బలమే కులాలని మండిపడ్డారు. దయచేసి నేరస్తులకు కులాలు అంటగట్టవద్దన్న పవన్ కళ్యాణ్ క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఆమడ దూరంలో పెట్టాలని ప్రజలకు సూచించారు. అలాగే కుల దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదని వ్యాఖ్యానించారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, యువత, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజల ప్రశ్నలకు పవన్ సమాధానమిచ్చారు. తర్వాత ప్రసంగించిన ఆయన తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో నేరస్తులకు శిక్ష పడాలని తానెంతో కృషి చేశానన్నారు. అయితే కేసును వైసీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చినట్లు తూతూ మంత్రంగా లేఖ రాసి చేతులు దులిపేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత ఆ కేసే తీసుకుందామనుకుంటే గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలను చెరిపేశారని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడు ఎన్ని అల్లర్లు చెలరేగినా అప్పటి ప్రభుత్వ నేతలు ఒక్కరూ మాట్లాడలేదని, అంతలా శాంతి భద్రతలు దిగజారిపోయాయని తెలిపారు. అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు, 2018లో చంపారు, ఉరేసుకుందని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్ గా వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను. 2019-24లో సిబిఐకి ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ లో చెడిపేశారు. డిఎన్ఏ మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. ఆ నేరస్తులు మన అందరికి తెలుస్తుంది, కళ వీళ్ళు చేసిండొచ్చని మన ఒక పాసిబిలిటీ నిజంగా చేశారు. బట్ వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు అధికారంలో లేకపోయినా వైసీపీ నేతలు సాక్షాత్తు హోంమంత్రిపైనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నారు. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాల్ వేసిన చాలా మంది నవ్వు వస్తాయేమో. నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోదు దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకుని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేం. అదే సమయంలో కృష్ణలంక ఘటనలో సాయి కృష్ణ అదృశ్యం పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నేరస్తులకు కులమంటగట్టి దానిలోకి తనను లాగితే సహించబోనని స్పష్టం చేశారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు విషయంలో రాని కుల ప్రస్తావన ఇప్పుడెందుకొచ్చిందని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఇలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండొద్దని తక్షణమే ప్రతిస్పందించారని జనసేన నేతలకు హితబోధ చేశారు. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు సడన్ గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. కులం అని ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ మటుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మటుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా, కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను ప్లీజ్. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేసు. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరు వెళ్తాయి కేసులు. ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ ని చంపేశాడు, డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ?
ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్ గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం కూడా లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే రక్తాలతో తడిపేస్తాం, బయటికొచ్చి గొంతులు కోసేస్తామని వైసీపీ గుండాలు హెచ్చరిస్తున్నారన్న పవన్ మీరు అధికారంలోకొచ్చే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ వచ్చినా తొక్కిపట్టి నార తీస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవిత కాలం సంసిద్ధంగా ఉంది. దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు మై నేషన్. వాళ్ళ బలమే కులాల మీద ఆడటం, వాళ్ళ బలమే క్రిమినల్స్ మీద ఆడటం. క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ power, they will take away your future, they will burn your future. If someone is violating every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో నేను చెప్తున్నా, వాళ్ళు రారు. క్రిమినల్స్ ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఇస్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ రూల్ అస్. ఈ రోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటది, మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరిని అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరు రక్షించలేరు. కోర్టు కేసులు గాని పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ముఖ్యంగా వైసీపీ రౌడీ మూక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట. ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్ గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. రాష్ట్రంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు గతంలో వైసీపీతో పనిచేశాం, వారికి అనుకూలంగా ఉంటామంటే అలాంటి వారిని ప్రత్యేకంగా చూసుకుంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.